ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ఇంటూరి బాబ్జీ నంద, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ నంద యువసేన ఫౌండర్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. గడిచిన ఒక 14 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి మద్దతుగా నడవడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ కూడా జంకకుండా వెనుతిరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి ఆయనతో కలిసి నడవటం జరిగింది. అయినప్పటికీ పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం లేకుండా కేవలం కొంత కోటరీకి, కొంతమంది అయిన వాళ్ళకి, కొంతమంది దగ్గరున్న వాళ్ళకి తప్ప కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించడం కానీ ప్రోత్సహించడం కానీ పార్టీలో కనిపించట్లేదు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న ఇష్టంతో ఇన్ని సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు ఏంటంటే దారుణమైన ఓటమిని చూసాం మన ఎలక్షన్లో. అంత దారుణమైన ఓటమి ఎందుకు జరిగింది, అంత ఓటమి అంత దారుణంగా ఎందుకు ఓడిపోయాం అని ఆత్మ విమర్శ, సెల్ఫ్ మనంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఆ యొక్క ఎక్కడ తప్పులు జరిగాయి అనేది తెలుసుకోకపోగా ఇంకా ఇప్పటికీ కొంత ఒక కోటరికి పరిమితమై ఆ కూటమిలోనే ఉండిపోతే, నిజాలు ఇప్పటికీ తెలుసుకోకపోతే, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోకపోతే పార్టీ మళ్ళీ తిరిగి ఎలా గాడిన పడుతుంది, ఎప్పటికి గాడిన పడుతుంది అనేది అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. ఎంతో వేదన, ఎంతో బాధ ఇంత దారుణమైన ఓటమి చూసిన తర్వాత. ఇప్పటికైనా ఇంకా అంత ఓటమి జరిగిన తర్వాత ఎందుకు జరిగింది అని విశ్లేషించుకొని కష్టపడి పనిచేసేది ఎవరు అని గుర్తించి వారందరినీ దగ్గరికి తీసి వారందరికి అవకాశాలు కల్పించి సరైన దిశగా వారిని మళ్ళీ నడిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది కోటరీగిపోయి దగ్గరగా ఉండేవాళ్ళని, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళని ఇంకా వెంటేసుకుని తిరుగుతూ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఇంకా ఉంటే ఆ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా, చాలా కష్టంగా అనిపిస్తా ఉన్నాయి చూసే కొద్దీ. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతా ఉంది. ఇక మీదటైనా సరే మనం ఈ మానసిక క్షోభ, ఒక వ్యధ అనుభవించాల్సి వస్తా ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంత కష్టపడ్డా కూడా అధికారం వచ్చిన 2019 అధికారం వచ్చిన తర్వాత ఒక కోటరి, ప్రత్యేకించి గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి శ్రీకృష్ణదేవరాయల మనిషి అని నా మీద ముద్ర వేసి, శ్రీకృష్ణదేవరాయల మనిషిగా నేను ఉన్నందుకు కేవలం నన్ను పార్టీలో ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు దూరంగా పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీలోకి మొన్న ఎలక్షన్కి ముందు వెళ్ళిపోతే, ఆయన వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారు పార్టీలో అనేది దగ్గరుండి మేము చూసాం. ఆయన వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి శ్రీకృష్ణదేవరాయలు అప్పటికి కూడా ఇంకా నేను ఆయన అనుచరుడిగా ఉండి ఆయనతో పాటు నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనిల్ కుమార్ యాదవ్కి పనిచేస్తే ఓడిపోయాం.
అనిల్ కుమార్ యాదవ్ గారు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కనీసం బాబ్జీ నందా అనేవాడు గుంటూరు జిల్లాలో కష్టపడి పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నందుకు గుర్తించే పరిస్థితి లేకపోగా ఇంకా ఇప్పటికి కూడా పార్టీలో కృష్ణదేవరాయల మీద ఉన్న ఆలోచనతోటి, కృష్ణదేవరాయల మీద ఉన్న వీళ్ళకున్న గ్లెడ్జితోటి నన్ను ఇంకా కృష్ణదేవరాయలు మంచిగానే భావిస్తూ నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూసుకుంటా ఉన్నారు పార్టీలో అంతర్గతంగా. ఇది చాలా మందికి బయట తెలియదు, కానీ అందుకే నేను ఈరోజు ఓపెన్గా ఫేస్బుక్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇమడలేక ఇప్పటికైనా ఈ యొక్క వ్యధ, ఇందాక నేను మీతో చెప్పినట్టు దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండటానికి మించి మరేది దానికి సొల్యూషన్ కనిపించలేదు నాకు. నిన్నటితో అర్థమైపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళకి విలువ, గుర్తింపు, గౌరవం ఉండవు అని స్పష్టంగా అర్థమైంది. అందుకని నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నా పదవికి పూర్తిగా మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు నా ఈ ఇన్ని సంవత్సరాల ప్రయాణాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళు ఎవరు తెలుసుకొని వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళకి విలువిచ్చే కార్యక్రమం ఎక్కడైనా చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు పార్టీలో నాతో కలిసి పనిచేసిన సహచరులు కానీ, ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ నంద యువసేన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాకు మద్దతు ఇచ్చిన నాయబ్రాహ్మణ సోదరులకు కానీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.